నమస్కారం ప్రియమైన భక్తులారా. ఓం శ్రీ గణేశాయ నమః. విఘ్నాలను తొలగించే వినాయకస్వామి ఆశీసులతో మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాశీచక్రం ఛానల్లోకి హృదయపూర్వక స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ద్వారా మీ జీవితానికి మార్గదర్శనం చేసే రాశి ఫలితాలు, గ్రహాల ప్రభావాలు, ఆధ్యాత్మిక సూచనలు మరియు దైవ పరిహారాలను చాలా స్పష్టంగా, ఉపయోగకరంగా మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాం. ప్రతిరోజు గ్రహాల ప్రభావం ఎలా మారుతుందో తెలుసుకుంటే మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు మరింత సరైన దిశలో ఉండగలవు. అందుకే ఇలాంటి విలువైన జ్యోతిష్య సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా రాశీచక్రం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి గురించి మీ అభిప్రాయం లేదా మీ అనుభవాన్ని కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. మీరు చేసే ప్రతి లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మా ఛానల్కు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది మరియు ఇంకా మంచి ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు శక్తినిస్తుంది. మరోసారి వినాయకస్వామిని స్మరిస్తూ ఓం శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు ఈరోజు కుంభరాశివారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో ఎంతో ఆసక్తికరంగా తెలుసుకుందాం. నమస్కారం ప్రియమైన ప్రేక్షకమిత్రులారా. మన రాశీచక్రం ఛానల్ను ప్రేమగా చూస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కుంభరాశివారికి మార్చి 29 ఆదివారం నుండి ప్రారంభమయ్యే ఈ కాలంలో గ్రహాల స్థితి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహస్థితి మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది, మీ ఆలోచనలు ఎలా మారతాయి, మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి అనే చాలా ముఖ్యమైన విషయాలను చాలా శాంతంగా మరియు అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. కుంభరాశివారికి సాధారణంగా శనిగ్రహం అధిపతి. అందువల్ల ఈ రాశికి చెందినవారు చాలా లోతైన ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు. ఒక పని చెయ్యాలి అని అనుకుంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఈ కాలంలో గ్రహాల కదలికలు మీ మనసులో కొత్త ఆలోచనలను తీసుకురావచ్చు. మీరు ఇప్పటివరకు అనుకున్న కొన్ని విషయాలను మళ్లీ పరిశీలించే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా మీ భవిష్యత్తు గురించి, మీ కుటుంబం గురించి, మీ ఆర్థిక పరిస్థితి గురించి మీరు మరింత జాగ్రత్తగా ఆలోచించే సమయం ఇది. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్నవారి మాటలు కూడా మీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఎవరి మాటలైనా వెంటనే నమ్మకుండా మీ అనుభవాన్ని మరియు మీ బుద్ధిని ఉపయోగించి విషయాలను అర్థం చేసుకోవడం అవసరం. చాలా రోజులుగా మీరు చెయ్యాలని అనుకుంటున్న కొన్ని పనులు ఇప్పుడు మళ్లీ మీ ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఆ పనులను పూర్తి చేయడానికి మీలో ఒక కొత్త ఉత్సాహం కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు అనిపించవచ్చు, ఇప్పటివరకు నేనెందుకీ పని చెయ్యలేదు అని. ఈ భావన కూడా మీకు ముందుకు వెళ్లడానికి ఒక మంచి ప్రేరణగా మారుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు సాధారణంగా మనిషి జీవితంలో కొంత బాధ్యత పెరుగుతుంది. అదేవిధంగా కుంభరాశివారికి కూడా ఈ రోజుల్లో కొన్ని బాధ్యతలు పెరగవచ్చు. కానీ ఆ బాధ్యతలను మీరు భయపడకుండా స్వీకరిస్తే అవి భవిష్యత్తులో మీకు గౌరవాన్ని తీసుకువస్తాయి. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన కష్టాలు కూడా మనకు మంచి పాఠాలు నేర్పుతాయి. అదేవిధంగా ఈ సమయంలో మీరు ఎదుర్కొనే చిన్న చిన్న పరీక్షలు కూడా మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా తయారుచేస్తాయి. మీలో ఉన్న సహనం, మీలో ఉన్న పట్టుదల ఈ సమయంలో చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా ఉండడం మంచిది. ఎందుకంటే చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మాటల్లో ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. అప్పుడు మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంత అలసట అనిపించవచ్చు. కాబట్టి రోజూ కొంత సమయం నడక చేయడం, కొద్దిగా ధ్యానం చేయడం మీ మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు మంచి మార్పు తీసుకురాగలదు. దేవుడిని స్మరించడం, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం వలన మీ మనసులో ఒక సంతృప్తి కలుగుతుంది. కొన్నిసార్లు మనం ఇతరులకు చేసిన చిన్న సహాయం కూడా మన జీవితంలో పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. అందుకే ఈ కాలంలో సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు మంచి ఫలితాన్నిచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ గ్రహస్థితి కుంభరాశివారికి ఒక ఆలోచనాత్మకమైన కాలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది. మీ లక్ష్యాలు ఏమిటి, మీరు ఎటు వెళ్ళాలి అనే విషయాలను మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అదే మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతుంది. మార్చి 31 మంగళవారం రోజు కుంభరాశివారికి ఆర్థిక విషయాలు కొంచెం ముఖ్యంగా కనిపించే అవకాశం ఉంది.
మన జీవితంలో డబ్బు అనేది చాలా అవసరమైనది. కానీ డబ్బు గురించి సరైన అవగాహన ఉండటం ఇంకా ముఖ్యమైన విషయం. ఈరోజు మీరు మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి ప్రశాంతంగా పరిశీలించే అవకాశం ఉంది. గతంలో చేసిన కొన్ని ఖర్చులు, పెట్టుబడులు లేదా అప్పుల గురించి మీరు ఆలోచించవచ్చు. ఆ ఆలోచనలు మీకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపించవచ్చు. ఉదాహరణకు, ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా ఒక పనికోసం ఎదురుచూస్తున్న చెల్లింపు ఇప్పుడు రావచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా కొంచెం స్థిరత్వం కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో చాలా పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్నిసార్లు తొందరపడి పెట్టిన పెట్టుబడులు తరువాత సమస్యలను తీసుకురాగలవు. అందుకే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా పూర్తిగా ఆలోచించటం అవసరం. కుటుంబ అవసరాల కోసం కూడా ఈ రోజున కొన్ని ఖర్చులుండవచ్చు. ఉదాహరణకు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనడం, పిల్లల చదువు కోసం ఖర్చు చేయడం వంటి విషయాలు ఉండవచ్చు. ఆ ఖర్చులు అవసరమైనవే కాబట్టి వాటిని బాధగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించటం అలవాటు చేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. కొందరు కుంభరాశివారు ఈ రోజున ఒక కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక అదనపు పని చెయ్యాలా, కొత్త వ్యాపారం ప్రారంభించాలా అనే ఆలోచనలు రావచ్చు. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే తొందరపడకుండా కొంత సమాచారం సేకరించటం మంచిది. ఎవరో చెప్పారని వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే మీకు నమ్మకం కలిగిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్లడం మంచిది. ఈరోజు మీలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది. మీరు సంపాదించిన డబ్బును ఎలా వినియోగించాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీరు మరింత భద్రతగా ఉండగలుగుతారు. కొందరు ఈ రోజున సేవింగ్స్ గురించి కూడా ఆలోచించవచ్చు. చిన్న చిన్న మొత్తాలైనా క్రమంగా సేవ్ చేస్తే భవిష్యత్తులో పెద్ద అవసరాలకు ఉపయోగపడతాయి. సాయంత్రం సమయానికి మీరు మీ ఆర్థిక పరిస్థితిని చూసుకుని కొంత సంతృప్తి పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు డబ్బు విషయంలో తీసుకునే జాగ్రత్తలు మీకు భవిష్యత్తులో మంచి భద్రతను ఇస్తాయి. ఆర్థికంగా స్థిరంగా ఉండటం వల్ల మనసులో కూడా ఒక ప్రశాంతత ఉంటుంది. అదే ప్రశాంతత మీ జీవితాన్ని మరింత ఆనందంగా మార్చగలదు. ఈ మంగళవారం రోజు కుంభరాశివారికి డబ్బు విలువను గుర్తుచేసే రోజులాగా కనిపిస్తోంది. మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీ కష్టానికి ప్రతిఫలం. ఆ కష్టాన్ని గౌరవిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీ భవిష్యత్తు మరింత బలంగా మారుతుంది. ఏప్రిల్ 1 బుధవారం రోజు కుంభరాశివారికి కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఒక పనికోసం చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో అనే సందేహం కూడా మనసులో వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో సమయం వచ్చినప్పుడు ఆ పని చాలా సులభంగా పూర్తవుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా మీ జీవితంలో ఒక చిన్న మార్పును తీసుకురాగల రోజు కావచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక సమాచారం లేదా ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపించవచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్న కృషికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. కొందరు కుంభరాశివారు ఈ రోజున ఒక కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, కొత్త పని ప్రారంభించటం, ఒక ప్రాజెక్టు మొదలుపెట్టటం, లేదా చాలా రోజులుగా వాయిదా పడిన పనిని పూర్తి చేయడం వంటి విషయాలు ఉండవచ్చు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి మార్గాన్ని చూపే అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు వారికి కొంత మంచి ఉత్సాహం కనిపిస్తుంది. చదువులో ముందుకు వెళ్లాలని ఒక కొత్త ఆలోచన వస్తుంది. గురువుల నుండి మంచి మార్గదర్శకత్వం లభించవచ్చు. కొన్నిసార్లు ఒక గురువు చెప్పిన ఒక మాట కూడా మన జీవితాన్ని మార్చగలదు. అందుకే ఈరోజు మీరు వినే మంచి సలహాలను గౌరవంగా స్వీకరించటం మంచిది. ఉద్యోగం చేసేవారు కూడా ఈరోజు తమ పనిని మరింత బాధ్యతగా తీసుకుంటారు. కార్యాలయంలో మీపై నమ్మకం పెరగవచ్చు. పై అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేస్తే అది మీకు మంచి పేరు తీసుకురాగలదు. కొందరు ఈరోజు కొత్త పరిచయాలు కూడా ఏర్పరచుకునే అవకాశం ఉంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. జీవితంలో కొన్నిసార్లు మనకు తెలిసినవాళ్లే కాదు కానీ కొత్తగా పరిచయమయ్యేవాళ్లు కూడా మనకు మంచి మార్గాన్ని చూపుతారు. అందుకే ఎవరికైనా మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడటం చాలా అవసరం. ఈరోజు మీరు మీ మనసులో ఉన్న అనుమానాలను కొంతవరకు తొలగించగలుగుతారు. ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళాలి అనే స్పష్టత మీలో పెరుగుతుంది.
కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న ఆందోళనలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ జీవితాన్ని కొంచెం సానుకూలంగా చూడగలుగుతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చిన్న చిన్న మంచి సంఘటనలు జరగవచ్చు. అవి పెద్ద విషయాలు కాకపోయినా మీ మనసుకు ఆనందాన్నిస్తాయి. సాయంత్రం సమయానికి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు రోజు మొత్తం జరిగిన విషయాలను పంచుకుంటారు. అది మీకొక ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. కొందరు ఈ రోజున దేవాలయానికి వెళ్లి ప్రార్థించే అవకాశం కూడా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కొంత సమయం గడపడం వలన మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా చూస్తే ఈరోజు కుంభరాశివారికి ఒక కొత్త ఆశను ఇచ్చే రోజులాగా కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన కృషికి చిన్న చిన్న ఫలితాలు కనిపించటం ప్రారంభమవుతుంది. ఆ ఫలితాలు మీలో మరింత నమ్మకాన్ని పెంచుతాయి. అదే నమ్మకం మీను భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఈ కాలంలో కుటుంబం మరియు సంబంధాల విషయానికి వస్తే కుంభరాశివారికి కొంత శాంతి మరియు సమతుల్యత కనిపించే అవకాశముంది. మన జీవితంలో ఎంత పని ఉన్నా, ఎంత బాధ్యత ఉన్నా, చివరికి మనకు శాంతి ఇచ్చేది కుటుంబమే. కుటుంబ సభ్యులతో మనం పంచుకునే ప్రేమ, అనుబంధం మన జీవితాన్ని మరింత అర్థవంతంగా చేస్తాయి. ఈ రోజుల్లో మీరు మీ కుటుంబంతో గడిపే సమయం కొంచెం పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల వల్ల కుటుంబంలో అపార్థాలు ఏర్పడతాయి. కానీ ఈ సమయంలో అలాంటి అపార్థాలు తొలగిపోవచ్చు. మీరు ఓపికగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రతి వ్యక్తికి తన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, పిల్లల చదువు గురించి, ఇంటి అవసరాలు గురించి, లేదా ఒక కొత్త ప్రణాళిక గురించి మీరు కలిసి ఆలోచించవచ్చు. అలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని వినడం చాలా మంచిది. ఎందుకంటే కుటుంబం అంటే ఒక్కరే కాదు, అందరూ కలిసి ఉండే ఒక బంధం. కొందరు కుంభరాశివారు ఈ రోజుల్లో బంధువులను కూడా కలిసే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత ఒక సమావేశం జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నవ్వులు, సంభాషణలు, చిన్న చిన్న కథలు ఇవన్నీ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తాయి. కొన్నిసార్లు మనం బిజీ జీవితంలో ఈ ఆనందాలను మర్చిపోతాం. కానీ ఇలాంటి సందర్భాలు మనకు కుటుంబం విలువను గుర్తుచేస్తాయి. పిల్లలతో గడిపే సమయం కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలతో మాట్లాడ్డం, వారి ఆలోచనలు వినటం వలన వారికి కూడా ఒక ధైర్యం కలుగుతుంది. వారు తమ తల్లిదండ్రులు తమను అర్థం చేసుకుంటున్నారు అనే భావన పొందుతారు. పెద్దల ఆశీర్వాదం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవించడం, వారి మాట వినడం వలన ఇంట్లో శాంతి పెరుగుతుంది. కొన్నిసార్లు పెద్దలు చెప్పే మాటలు అనుభవంతో నిండి ఉంటాయి. ఆ అనుభవం మనకు జీవితంలో మార్గదర్శకంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు కుటుంబానికి చూపే ప్రేమ మరియు గౌరవం మీ సంబంధాలను మరింత బలంగా చేస్తాయి. మీరు ఎవరికైనా ఒక మంచి మాట చెప్పినా, ఒక చిన్న సహాయం చేసినా అది వారి మనసులో ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది. సంబంధాలు బలంగా ఉండటం వలన మన జీవితంలో ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఎందుకంటే మన వెనుక నిలబడే కుటుంబం ఉంటే మనకొక ధైర్యం ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆ ధైర్యాన్ని మరింతగా అనుభవించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే కుటుంబం మరియు సంబంధాల విషయంలో ఈ సమయం కుంభరాశివారికి ఒక మంచి అనుభూతిని ఇచ్చే కాలంగా కనిపిస్తోంది. మీరు చూపే ప్రేమ, ఓపిక మరియు గౌరవం మీ జీవితాన్ని మరింత ఆనందంగా మార్చగలవు. ఈ కాలంలో కుంభరాశివారికి ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సిన పరిస్థితి కనిపించకపోయినా కొన్ని చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. మన జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా సంతోషంగా చేయగలుగుతాం. ఈ రోజుల్లో మీరు పని విషయంలో లేదా ఆలోచనల విషయంలో కొంచెం ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనసుకు అలసట కలుగుతుంది. అదే అలసట క్రమంగా శరీరంపైన కూడా ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు మీ రోజువారీ జీవితంలో కొంత సమతుల్యతను పాటించడం చాలా అవసరం. ఉదయం లేవగానే కొంత సమయం నడక చెయ్యడం లేదా తేలికపాటి వ్యాయామం చెయ్యడం మీకు చాలా మంచిది. ఇలా చెయ్యడం వల్ల శరీరంలో ఉన్న అలసట తగ్గుతుంది. మనసులో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. రోజంతా చేసే పనుల్లో మీరు కొంచెం క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరంగా ఉంటాయి. సమయానికి భోజనం చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కొందరు పని ఒత్తిడి వల్ల భోజన సమయాన్ని మార్చేస్తారు లేదా ఆలస్యంగా తింటారు.
అలాంటి అలవాట్లు క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అందుకే మీరు ఎన్ని పనులున్నా కూడా భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఎక్కువగా నీరు త్రాగడం కూడా శరీరానికి చాలా ఉపయోగకరం. కొన్నిసార్లు మనం చిన్న విషయాలను పట్టించుకోకపోవడం వల్ల తరువాత పెద్ద సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సంకేతాలను కూడా గమనించడం అవసరం. ఉదాహరణకు, ఎక్కువ అలసటగా అనిపించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం లేదా తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కొందరు ఈ రోజుల్లో ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. అలాంటి సమయంలో మీరు కొంత సమయం మీకోసం కేటాయించండి. సంగీతం వినడం, ధ్యానం చేయడం లేదా దేవుడిని స్మరించడం వలన మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. ఆధ్యాత్మికంగా కొంత సమయం గడపడం కూడా చాలా శాంతిని ఇస్తుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయడం ద్వారా మనసులో ఒక నమ్మకం పెరుగుతుంది. అదే నమ్మకం మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ మాట్లాడడం కూడా ఒక మంచి ఔషధం లాంటిదే. ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడు మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ కాలంలో కుంభరాశివారు ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలు రావు. సరైన విశ్రాంతి, సరైన ఆహారం, కొద్దిగా వ్యాయామం మరియు ప్రశాంతమైన ఆలోచనలు, ఈ 4 విషయాలు మీ ఆరోగ్యాన్ని బలంగా ఉంచగలవు. ఈ రోజుల్లో ప్రయాణాలకు సంబంధించిన కొన్ని అవకాశాలు కూడా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రయాణమంటే మనకు ఒక కొత్త అనుభవం. కొన్నిసార్లు పని కారణంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. కుంభరాశివారికి ఈ కాలంలో చిన్న ప్రయాణాలు జరగవచ్చు. ఆ ప్రయాణాలు మీకు కొత్త పరిచయాలను కూడా తీసుకురావచ్చు. ఉదాహరణకు, మీరు ఒక పని కోసం ఒక కొత్త ప్రదేశానికి వెళ్లవచ్చు. అక్కడ మీరు కలిసే వ్యక్తులు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం కూడా జీవితంలో పెద్ద మార్పుకు కారణమవ్వచ్చు. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించడం మంచిది. కొత్త ప్రదేశాలు మనకు కొత్త ఆలోచనలు కూడా ఇస్తాయి. మీరు వెళ్లే ప్రదేశం ఒక ఆధ్యాత్మిక స్థలమైతే అది మీ మనసుకు మరింత శాంతిని ఇస్తుంది. దేవాలయాలను దర్శించడం ద్వారా మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. కొందరు ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి చిన్న విహారయాత్ర కూడా చేయవచ్చు. చాలా రోజులుగా కుటుంబంతో బయటకు వెళ్లలేకపోయినవారు ఇప్పుడు 1 రోజు లేదా 2 రోజుల పాటు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాంటి ప్రయాణాలు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. ప్రయాణం చేసే సమయంలో కొంత జాగ్రత్త కూడా అవసరం. ముందుగా మీ ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు సరిగ్గా చేసుకోవడం మంచిది. అవసరమైన వస్తువులు తీసుకోవడం, ప్రయాణ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేయడం వలన అనవసరమైన సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రయాణమంటే కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం మాత్రమే కాదు, అది మన మనసుకు ఒక మార్పు తీసుకురాగల అనుభవం. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త అనుభూతులు, ఇవన్నీ మన జీవితాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి. కొన్నిసార్లు మనం ఒకే విధమైన జీవితంలో ఉండి విసుగుగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఒక చిన్న ప్రయాణం కూడా మనకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు మీకు మంచి అనుభవాలను ఇవ్వగలవు. ముఖ్యంగా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడి సంస్కృతి, అక్కడి ప్రజల జీవన విధానం గమనిస్తే మీకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సమయంలో జరిగే ప్రయాణాలు మీ జీవితానికి ఒక కొత్త శక్తిని తీసుకురాగలవు. ఈ కాలంలో కుంభరాశివారు శుభఫలితాలను మరింతగా పొందడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం చాలా మంచిది. మన జీవితంలో గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ మన ఆలోచనలు, మన విశ్వాసం మరియు మనం చేసే మంచి పనులు కూడా మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక విషయం చెబుతారు: మనం చేసే పుణ్యం మనకు రక్షణగా నిలుస్తుంది అని. ఈ రోజుల్లో కుంభరాశివారు ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించిన కొన్ని చిన్న పరిహారాలు చేస్తే మంచిది. ఎందుకంటే శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి జీవితంలో కొంత పరీక్షలు రావడం సహజం. కానీ అదే శని మనకు సహనం, క్రమశిక్షణ మరియు పట్టుదల నేర్పే గ్రహం కూడా. అందుకే శనిదేవుణ్ణి స్మరించడం చాలా మంచిది. శనివారం రోజున ఒక చిన్న ప్రార్థన చేయడం, శనిదేవాలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించడం వలన మనసులో ఉన్న భయం తగ్గుతుంది. అదేవిధంగా హనుమంతుణ్ణి ప్రార్థించడం కూడా చాలా శుభఫలితాలను ఇస్తుంది. హనుమంతుడు ధైర్యానికి ప్రతీకగా భావించబడతాడు. కాబట్టి మంగళవారం లేదా శనివారం రోజున ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు జపించడం చాలా మంచిది.
ఇలా చేయడం వలన మనసులో ఒక ధైర్యం పెరుగుతుంది. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలు మన మనసులోనే పెద్దవిగా అనిపిస్తాయి. కాని దేవుణ్ణి స్మరించడం ద్వారా ఆ భయం తగ్గుతుంది. ఆధ్యాత్మికంగా మనం బలంగా మారినప్పుడు జీవితంలో వచ్చే సమస్యలను కూడా సులభంగా ఎదుర్కోగలుగుతాం. అలాగే ఈ రోజుల్లో సాధ్యమైనంతవరకు అవసరమైన వారికి సహాయం చేయడం కూడా చాలా శుభప్రదం. ఉదాహరణకు, పేదవారికి భోజనం పెట్టడం, అవసరమైన వారికి వస్త్రాలు ఇవ్వడం, లేదా ఒక మంచి మాట చెప్పడం వంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పుణ్యాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు మనం చేసే చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. అదే ఆనందం మన జీవితంలో మంచి శక్తిగా తిరిగి వస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం కొంత సమయం దేవుణ్ణి స్మరించడానికి కేటాయిస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థన చేయడం, సూర్యుడికి నమస్కారం చేయడం వంటి అలవాట్లు మన జీవితంలో సానుకూలతను పెంచుతాయి. కొందరు ఈ రోజుల్లో ధ్యానం చేయడం కూడా ప్రారంభించవచ్చు. ధ్యానం చేయడం వలన మన ఆలోచనలు క్రమబద్ధంగా మారతాయి. మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత వస్తుంది. ఇంట్లో పెద్దలను గౌరవించడం కూడా ఒక పెద్ద పుణ్యంగా భావించబడుతుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటే మన పనులు సులభంగా పూర్తవుతాయి అని పెద్దలు చెబుతారు. అందుకే ఇంట్లో ఉన్న పెద్దలను గౌరవంగా చూడటం, వారి మాట వినటం చాలా మంచిది. మీరు చేసే ప్రతి మంచి పని మీ జీవితంలో ఒక మంచి ఫలితాన్ని తీసుకురాగలదు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా కొంత సమయం గడిపితే మీకు మానసికంగా కూడా చాలా శాంతి కలుగుతుంది. అదే శాంతి మీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా కుంభరాశివారు ఈ రోజుల్లో మరింత శుభఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం కుంభరాశివారికి మార్చి 29 నుండి ఏప్రిల్ 1 వరకు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది, జీవితంలో ఏ విషయాల్లో జాగ్రత్త అవసరం, ఏ విషయాల్లో శుభఫలితాలు కనిపించవచ్చు అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ రోజులు మీకు కొన్ని కొత్త ఆలోచనలు తీసుకురాగలవు. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మంచి దిశలో తీసుకెళ్లగలవు. జీవితంలో ప్రతిరోజూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు పరీక్షలలాంటివి ఉంటాయి, మరికొన్ని రోజులు విజయాలను ఇస్తాయి. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. కుంభరాశివారు సహజంగా చాలా ఆలోచనాత్మక స్వభావం కలిగినవారు. వారు ఒక పని చెయ్యాలని నిర్ణయించుకుంటే దానిపై చాలా దృష్టి పెడతారు. అదే లక్షణం ఈ కాలంలో కూడా మీకు సహాయం చేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఓపికతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకొని ఆలోచించడం మంచిది. మీ కుటుంబం మీకొక పెద్ద బలం. కాబట్టి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించండి. వారు మీకు అవసరమైన సమయంలో మద్దతుగా నిలబడతారు. ఆరోగ్యాన్ని కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. సరైన విశ్రాంతి, సరైన ఆహారం మరియు ప్రశాంతమైన ఆలోచనలు మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయడం మరియు కొంత సేవింగ్స్ పెట్టడం భవిష్యత్తులో మీకు భద్రతను ఇస్తుంది. విద్యార్థులైతే తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని క్రమంగా చదువులో ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న అడుగులు కూడా పెద్ద విజయానికి దారితీస్తాయి. అందుకే నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగండి. దేవుడిపై విశ్వాసం ఉంచి, మనసులో మంచి ఆలోచనలు ఉంచి, ఇతరులకు సహాయం చేస్తూ జీవిస్తే జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి అనుభవం మీకొక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే మీరు మరింత బలంగా మారతారు. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జ్యోతిష్య సమాచారాన్ని తెలుసుకోవాలంటే మా రాశిచక్రం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరి ప్రేమ మరియు ప్రోత్సాహం మా కోసం ఎంతో విలువైనది. మీ అందరికీ శుభమస్తు. మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం మరియు విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతిః శాంతిః శాంతిః.